అందరికీ నమస్తే. నా పేరు వి బాలరాజు అండి. తహసీల్దార్గా రిటైర్ అయ్యాను. గత కొద్ది రోజులుగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాను. భూమి విషయాలు తెలుసుకోగలిగే వారందరూ కూడా చూస్తున్నారు. చాలా బాగుంది, సంతోషంగా ఉంది. మిత్రులారా, అన్నీ కాకుండా ఇవన్నీ భూముల రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా ఒక తహసీల్దార్ చూడాలి కదా. కాబట్టి తహసీల్దార్ ఏం చేస్తుంటాడు అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక మండల తహసీల్దార్ గతంలో 1985కు ముందు తాలూకాలు ఉండే, అప్పుడు వారిని తహసీల్దార్ అనేవాళ్ళు. 85 తర్వాత డీసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరణ చేసి మండలాలుగా మార్చారు మన దగ్గర. ఏది ఏమైనా అప్పటి నుంచి కూడా తహసీల్దారే అంటున్నారు. అసలు తహసీల్దార్ అంటే ఏంది, ఎందుకు అనాలి తహసీల్దార్, ఎవరు తహసీల్దార్, అసలు ఈ పదం ఏంది? ఇది తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, హిందీ కాదు. ఎవరి పదం ఇది? ఇది ఒక పారసీ పదం, ఇది పర్షియన్ పదజాలం. ముస్లిం సమాజంలో తహసీల్ అంటే నిధులను సేకరించడం, తర్వాత తహసీల్దార్ అంటే వాటిని సేకరించి ప్రభుత్వానికి ఒక ఖజానాగా ఇచ్చేవాడిని తహసీల్దార్ అంటారు. అది కొన్ని ఏళ్ల పాటు కొనసాగింది. ఈ లోపల మన వాళ్ళు, మన దేశంలో ఉన్న యోధులు, సంస్కృత పండితులు, వేద పండితులు ఎవరు కూడా దాన్ని ఏం మార్చలే. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత అదే కంటిన్యూ అయింది. ఈ లోపల 100 సంవత్సరాలు గడిచిపోయింది. మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంతసేపు ఆ బ్రాహ్మడు ఈ బ్రాహ్మడు వాళ్ళు కొట్టుకొచ్చారు తప్ప ఏ రకమైన సంస్కరణలు లేవు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత దానికి ఇంకా బాధ్యతలు అప్పచెప్పి ఆ భూమికి ఒక స్వరూపాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూమి అంతా ఎట్లా ఉండే ఇప్పటి వ్యవస్థలు, అదే జమీందారులు, రాజులు, జాగీర్లు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. వీళ్ళ మధ్యనే తిరగాడుతూ ఉంది భూమి అంతా. ఆ నవాబు, ఈ నవాబు, ఆ నవాబు. ఇంగ్లీష్ వాడు వచ్చాక దానికి ఒక రూపం ఇచ్చాడు. లార్డ్ కార్న్వాలిస్ ఏం చేసిండంటే దానికి ఒక రైతు వారి సిస్టమ్, కొంత కమతం తయారు చేసి ఒక పెద్ద విస్తీర్ణానికి రైతు వారి పద్ధతి, రైతు వారి, మేల్వారి రకరకాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆయన ఒక్కని పేరే ఆ ఇంగ్లీష్ అతను. అటు మొఘళ్ళు 500 ఏళ్ళు అయినప్పుడు పర్షియన్ పదం నుంచి ఇప్పటివరకు కూడా ఏమీ చేంజ్ కాలేదు, మధ్యలో ఏమీ చేంజ్ కాలేదు. రాజ్యాలంతా మన వాళ్ళే వెళ్ళారు, కానీ ఇంత కూడా మార్పు రాలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, కార్న్వాలిస్ ఏం చేసిండంటే ఇది కాదు, దీనికి ఒక రూపురేఖలు తీసుకురావాలనే ఉద్దేశంతో, స్వార్థం వాళ్ళు వ్యాపార దృక్పథంతోనైనా కూడా మనకుండే అజ్ఞానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకొని ఏం చేశారంటే రైతు వారి సిస్టమ్ తీసుకొని వచ్చారు. దాన్ని మళ్ళీ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాలి. రూల్స్ ఫ్రేమ్ చేయాలంటే ఏం చేయాలి? సో దానికి చట్టం కావాలి. ఎట్లా చట్టం కావాలి, ఎట్లా అమలు కావాలి అనే దాని మీద ఆయన లార్డ్ మెకాలే అద్భుతమైన రూపాన్ని, చట్టాన్ని తయారు చేసిండు. ఇవాళ బిఎన్ఎస్గా కన్వర్ట్ అయింది. భారతీయ న్యాయ సంహిత అని, భారతీయ సురక్ష న్యాయ సంహిత అని కన్వర్ట్ చేసిన వాడిని. అవన్నీ రాసింది ఆయన లార్డ్ మెకాలేని. ఎంత నీట్గా రాసిండంటే ఫుల్ స్టాపులు కామాలు పెట్టకుండా రాయగలిగిండు ఆయన. మన వాళ్ళు ఏం చేసి ఏం చేయలేదు దాన్ని ఖాళీ కొన్ని చట్టాలు పెంచిరు, కొన్ని చట్టాలు తగ్గించి అక్కడ పోవద్దు మనము. అయితే ఆయన దానికి చట్టాలు రాస్తే ఇంకొక ఆయన థామస్ మన్రో అని దాన్ని టోటల్గా దాన్ని సిస్టమేటిక్గా ఎకరాలకు దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, కొలతలు వేస్తే బాగుంటుంది, అన్ని టోటల్గా దాన్ని వికేంద్రీకరించి ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చి పెట్టినట్టు ఆయన ఇంగ్లీష్. ఈ వ్యవస్థలన్నీ కూడా స్వతంత్రం వచ్చేంత వరకు కూడా మనకు అట్లే కొనసాగుతూ వచ్చినాయి. అసలు ఇంత మార్పు లేదు. ఈ తహసీల్దార్కు అప్పట్లోగానే ఎన్నో విధులు, ప్రస్తుతానికి ఇప్పుడున్న విధులు చెప్పుకోవాలనుకుంటే దాదాపు 1 కాదు 2 కాదు 52 రకాల పనులు చేయాలండి ఒక తహసీల్దార్. ఏమేం పనులు చేయాలి, అసలు ఏం చేస్తుంటాడు, ఎప్పుడు పోయినా దొరకడు అని అనుకుంటాం మనం. ఎప్పుడు పోయినా దొరకడు, నిజంగానే దొరకడు. ఎక్కడ తిరుగుతూ ఉంటాం. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా ఆయన తిరుగుతూనే ఉంటాడు, ఈయన పోయిన ఆయన తిరుగుతూనే ఉంటాడు, ఒక ఎండిఓ ఆయన తిరుగుతాడు. అదనంగా ఈయన కొన్ని ఏముంటుందంటే, ఒక తహసీల్దారు అదనంగా మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉంటాయి ఆయనకు. తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటే ఏంది, అసలు పదమేంది? అసలు కార్యనిర్వాహకంతో పాటు న్యాయపరమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి ఒక తహసీల్దారుతో పాటు ఈ 2 కలిపి ఉండడాన్ని ఎగ్జిక్యూటివ్ తహసీల్దార్ కమ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అన్నారు. తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అంటారు. ఈయన ఏమేం చేయాలని దాని మీద, ఏమేం చేస్తుంటారనే దాని మీద ఒక కొద్దిగా ఎక్కువసేపు ఉంటుంది. దయచేసి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి చేస్తుంటారు, అన్నీ ఏదో పని చేస్తుంటే కనిపిస్తారు, కానీ మనకు అవసరమైన పని ఈయన దగ్గర ఈయన చేస్తాడో చేయడం అనుమానంతో పోతాం, కానీ ఆ పని ఆయనే చేయాలి. మనము ఆఫీసులకు వెళ్ళగానే ఆయన ఏం చేస్తారంటే ఆఫీస్ అని తిరగాలి, స్టాఫ్ అంతా వచ్చారా లేదా, వాళ్ళ రెవెన్యూ ఇన్స్పెక్టర్, వాళ్ళ సంబంధించిన ఫీల్డ్ స్టాఫ్, ఓ సర్వేయరు, వీళ్ళందరూ ఉన్నారో చూసుకోవాలి, వాళ్ళ మీద అజమాయిషీ చేస్తాడు. అది కాకుండా ఇప్పుడు ఆ మండలానికి హెడ్ కదా ఆయన్ని. ఆ ఊరికి ఎవరైనా మినిస్టర్ వస్తుండే అనుకోండి, ఆ ఊరికి ఎవరైనా కలెక్టర్ వస్తుండు, ఎవరైనా కమిషనర్ వస్తారు, సీఎం వస్తాడు, తెలంగాణ గవర్నర్ వస్తాడు, లేకపోతే ముఖ్యమంత్రి వస్తాడు. ఎవరు వచ్చినా కూడా ఈయన మర్యాదలన్నీ చేయాలి. దాన్ని ప్రోటోకాల్ అంటాం. అది చాలా ఇంపార్టెంట్ పని. ఒక మినిస్టర్ ఒక ఊరికి పోతే
ఫస్ట్ మండలానికి సంబంధించిన తహసీల్దార్ ఉండాలి అని చూస్తారు. ఆ మినిస్టర్ గౌరవం అని అనుకుంటే ఆయన ఏదైనా పని చెప్పాలంటే ఆయనకే చెప్తాడు మొదలు. పోలీసులు అందరూ ఉంటారు, అందుబాటులో ఉంటారు, ఇతర శాఖల వాళ్ళు ఉంటారు, కానీ ముఖ్యమైన పాత్ర ఆయనకే ఇస్తారు. అది ఒకటి. దాని తర్వాత మనము చదువుకోవడానికి కానీ భారతదేశంలో అన్ని రకాల మతం, ఒక లౌకిక రాజ్యం కాబట్టి అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మతం వెంట కొన్ని మతాల కులాలు లేవు, కానీ మన మతానికి హిందూ మతానికి మాత్రం భయంకరమైన అమానకీయమైన కుల వ్యవస్థ ఉన్నది. కాబట్టి కులం సర్టిఫికేట్ కావాలంటే కులం సర్టిఫికేట్ ఇస్తాడు, మీరు ఆ ఊరిలో నివాసం ఇస్తాడు, మీకు మీ తల్లిదండ్రుల ద్వారా మీకు ఎంత ఆదాయం ఉందో ఆదాయం సర్టిఫికేట్ ఇస్తాడు. మీ తండ్రి గారు చనిపోతే మీ వారసత్వ ధృవీకరణ పత్రం ఇస్తాడు. తండ్రి పేరు ఉన్న భూములన్నీ కూడా మార్చడానికి ఆయన భూములన్నీ కూడా భౌతి చేస్తాడు, లేదా సక్సెషన్ చేస్తాడు, లేదా విరాసం చేస్తాడు. ఈ మూడు ఒకటి పదాలు. మండల స్థాయిలో కొన్ని ఎప్పుడో రూపొందించి పంపించబడేటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఎప్పటికప్పుడు మండల్ మాన్యువల్ అని అంటారు దాన్ని, అవన్నీ చూసుకుంటూ తను పనిచేయవలసి ఉంటుంది అనమాట. అయితే అంతేకాకుండా మనకు కనపడని పనులు చేయాల్సి వస్తుంది వాళ్ళు. ఏది, ఒక రవాణా వ్యవస్థ, ముఖ్యంగా ఒక రైల్వే లైన్ ఉంటుంది. రైల్వే లైన్లో మన ప్రాబ్లం అయిందనుకో, దానివల్ల జరిగే పెద్ద ప్రాణ నష్టం కాబట్టి ఎప్పటికప్పుడు కూడా ఆయన నిజానికైతే చెక్ చేయాలంట, కానీ చూడడు. కానీ అవి కూడా కాపాడవలసిన బాధ్యత ఆయన దగ్గర ఉంటుంది. తర్వాత మీరు చుట్టుపక్కల మన రంగారెడ్డి డిస్టిక్లో అనుకోండి, ఒరిస్సా నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి ఇటుక బట్టీలు చేయడానికి లేబర్ వస్తారు. కొన్ని సందర్భాలలో కంకర మోయడానికి కొంతమంది లేబర్ వస్తారు. కొన్ని సందర్భాలలో ఇంకేదో కఠినమైన పనులు చేయడానికి లేబర్ వస్తారు. ఈ లేబర్ తీసుకొచ్చే మేస్త్రీలు ఏం చేస్తారంటే, ఒక జతకు ఇన్ని నెల్లు అని తీసుకొని వస్తారు. అక్కడి నుంచి తీసుకొని వచ్చి అతి తక్కువ డబ్బుతోని ఎక్కువ పని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ వెట్టి చాకిరి, వెలగట్టలేనంత వెట్టి చాకిరిని వాళ్ళు పని చేయలేక, వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి, వాళ్ళకి తిండికి తిరగలేక, ఇవన్నీ మళ్ళీ అప్పు తీరక ఏం చేస్తారంటే ఇక ఒక చిన్న కంప్లైంట్ లెక్క పెడతారు. ఆ వెట్టి చాకిరి నిర్వహించడం కోసమని వాళ్ళు కూడా చాలా తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వాళ్ళ ఊరికి వాళ్ళని పంపించేస్తారు. అది ఇంకా ఇప్పుడు మీ ఊళ్ళో చెరువు ఉంది, ఒక చెరువులోకి వెళ్ళి అక్రమంగా నీళ్లు తోడుకుపోయినా, లేకపోతే ఆ చెరువులోకి పొడవాటు ఆపే ప్రయత్నం చేసినా, లేకపోతే ఆ చెరువులో మన వాటర్ ట్యాక్స్ కట్టకపోయినా, తర్వాత అడగోలుగా నీళ్ళు ఏం చేసినా కూడా దాని మీద పెనల్టీ అంటే నష్టపరిహారం విధించే హక్కు తహసీల్దార్కు ఉంటుంది. గ్రామంలో ఉండే గ్రామ రెవెన్యూ సహాయకులు, గతంలో కావల్కర్ అనేవాళ్ళు, సేల్సింద్ అనేవాళ్ళు, లేకపోతే మస్కురి అందరు, వీళ్ళని కూడా అపాయింట్మెంట్ చేసే పవర్ గతంలో ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసేయడం జరిగింది. కానీ అది ఆ రోజుల్లో ఉన్నటువంటి అవన్నీ. మీ ఊళ్ళో ఒక పెద్ద గుట్ట ఉంటుంది, ఒక మండలం పరిధిలో ఒక పెద్ద గుట్ట ఉంటుంది. పెద్ద గుట్ట అంటే రాళ్ళ గుట్ట. దాని మీద ఏం చేస్తారంటే, చుట్టుపక్కల ఉండే ఇల్లు కట్టుకోవడానికి, బంగ్లాలు కట్టుకోవడానికి కంకర అవసరం వస్తుంది. ఆ కంకర కొడుతుందుకని ఏం చేస్తారంటే, గుట్ట మొత్తం కొడతారు. కొట్టి పెద్ద మన శబ్దాలు వస్తుంటాయి కదా, మన కంకర మిషన్ అంటాం కదా. ఆ మిషన్ కొడుతేప్పుడు కూడా అవి ఈయన వెళ్ళి ఆపే అధికారం ఉంటుంది. అనుమతి లేకుండా చేసినట్టు దాని మీద పెనల్టీ వేసే అధికారం కూడా తహసీల్దార్కి ఇచ్చారు. అంటే పవర్స్ ఎన్ని అంటే ఊహకందనన్ని పవర్స్ 52 రకాలు ఉంటాయి. అంటే ఇంకొకటి, ఇప్పుడు ఆంధ్ర ఏరియాలో, సరే ఆంధ్ర ఏరియానా ఇప్పుడు ప్రస్తుతానికైతే వద్దు, అవన్నీ మళ్ళీ వేరే టాపిక్ అవుతుంది. అంటే ఆంధ్ర ఎందుకంటున్నా అంటే, ఉప్పు నీళ్ళు మన దగ్గర లేవు. ఆ ఉప్పు నీళ్ళు కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత, వాటిని క్వారీ చేయడానికి అనుమతి కూడా, అవిట్ల మీద సూపర్విజన్ కూడా, అజమాయిషి కూడా తహసీల్దార్కే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఒక భూమి ఆ ఊరికి అనే మండలం పరిధిలో, ఆ మండల్ జ్యూరిడిక్షన్ పరిధిలో ఉన్నటువంటి ఒక్కొక్క పట్టా భూమి, లేకపోతే రెవెన్యూ భూమి, లేకపోతే పొరంబోకు భూమి, ఏదైనా సరే వాటికి ఇదివరకే ఫిక్స్ చేయబడేటువంటి హద్దుబందురాళ్ళు కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. అంటే ప్రతి పట్టేదారికి కూడా ఒక హద్దుబందు ఉంటుంది. 2 ఎకరాలకు, 2 ఎకరాలన్నరకు, ఎకరన్నరకు, ఎకరం బావుకు, 10 ఎకరాలకు, 20 ఎకరాలకు, ఒక్కొక్క సర్వే నెంబర్ 2 ఎకరాలు, 2.5, ప్రతి సర్వే నెంబర్ కూడా కొంత అది ఉంటుంది. ఏంది, హద్దుబందు రాళ్ళు ఉంటాయి, బౌండరీస్ ఫిక్స్ అయి ఉంటాయి. ఆ బౌండరీస్ ఫిక్స్ అయ్యి ఎవరైనా ఫిక్స్ చేస్తే కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆయన. తర్వాత గ్రామంలో ఉండేటువంటి అన్ని రకాల భూములు ఒక గ్రామ కంఠానికి మాత్రం ఆయన బాధ్యత వహించడు. గ్రామకంఠం ఉంటుంది కదా, ఊరు ఉంటుంది కదా, ఆ ఊరికి సంబంధించినటువంటి, ఆ గ్రామ కంఠానికి సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉందో, ఆ భూమి లోపల ఇల్లు, నివాసాలు అన్నిటికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్లు ఇస్తారు. కానీ ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించిన బాధ్యత తీసుకోడు. కానీ అవన్నీ తర్వాత అలినేషన్, ఇంకోటి ఏంటంటే లీజు ఎవరికైనా ఇస్తే, కాకపోతే ఖాళీగా పడి ఉండే వేస్ట్ ల్యాండ్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. ఖాళీగా పడి ఉండే భూమిని కూడా కాపాడాల్సిన బాధ్యత ఆయనదే ఉంటుంది. ఇంకొకటి బీ మెమరాండం అంటే నీటి పారుదల ఉంటుంది, అది ప్రభుత్వ భూమి ఉంటుంది, శివాజమాదారు అంటారు. ఇవన్నీ
భూమికి కూడా పన్ను లేకుండా పంటలు పండించుకునే హక్కు పేద రైతులకు ఉంటుంది కాబట్టి ఆ భూములను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఎవరు ఇద్దరు భూమి కొనుగోలు చేశారు అనుకోండి, నరసింహ నుంచి రాజయ్య నుంచి భూమి కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసిన భూమిని పేరు మార్పిడి చేసుకునే అధికారం ఆయన దగ్గరనే ఉంటుంది. దాంతోనే ఇప్పుడు పంచాయతీలు ఎక్కువ కదా, పేరు మార్పిడి మ్యుటేషన్ దగ్గర. మ్యుటేషన్ తప్పు జరిగితే మళ్ళీ ఆర్డీఓ, ఇప్పుడు కొత్తగా భూభార చట్టం వచ్చేసింది, మ్యుటేషన్ తర్వాత ఏమైనా మిస్టేక్ అయితే ఆర్డీఓకి అప్లైట్ అథారిటీ ఇచ్చిండు అంటే ఆ పవర్స్ తహసీల్దార్ దగ్గరనే ఉంటాయి. ఇంకొకటి, ఆయన పరిధిలోనే గవర్నమెంట్ ల్యాండ్ ఎవరిని ఆక్రమించిన అనుకోండి, ఆక్రమించినట్టయితే అది పోయి కాపాడాలి, ఆ ఆక్రమించిన వ్యక్తిని మీద కేసు పెట్టాలి, ఆయన మీద పెనల్టీ వేయాలి, ఏ శిక్ష విధించినా అన్ని రకాల అధికారాలు ఆయనకు ఉంటాయి. తర్వాత అసైన్మెంట్ భూములు ఉంటాయి. అంటే ప్రభుత్వ భూమి పేద ప్రజలకు వ్యవసాయం చేసుకొని అమ్ముకోమని చెప్పి ఇచ్చే ఒక ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే అధికారం ఉంటుంది ఆయనకు. కొన్ని చెట్లు ఉంటాయి, చెట్లను మన కాతపోత పనులు ఇదివరకే రిపీట్ చేసినట్టుగా ఏ చెట్టు కొట్టినా కూడా ఒక చిన్న పొలంలో ఉండే పొదలు మినహాయిస్తే ఒక చెట్టు కాండము ఒక సైజుకి వచ్చిన తర్వాత దానికి ఎటువంటి కట్టె కొట్టి ఆయన జ్యూరిడిక్షన్ దాటినప్పుడు ఆయనకు ఆపే అధికారం ఆయనకు ఉంటుంది. గ్రామాలలో ఎట్లా ఉండేంటే ఒక చావిడి ఉండేది, ఆ చావిడి దగ్గర రెవెన్యూ కలెక్షన్ పాయింట్స్ ఉండేటివి. ఇప్పుడు అది ఏమీ లేదు, కానీ ఆ పవర్స్లో అదొక భాగమైన. తర్వాత కిస్తుకం, తర్వాత నాలా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ అని 1962లో వచ్చింది. రాను రకరకాల మార్పులతో వచ్చింది. అది కూడా ఆ పవర్ కూడా ఆయనకే ఉన్నది. తర్వాత జమాబందీ అనేది నేను సపరేట్గా వచ్చే వారం వీడియో చేయాలనుకుంటున్నా. జమాబందీ, భూముల లెక్కలకు సంబంధించి జమాబందీ ఈ 2-3 రోజుల్లో అది కూడా వీడియో చేస్తాను. తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, అంటే ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు. ఎక్కువ పెద్ద వర్షం పడ్డది అనుకోండి, ఇళ్ళల్లో నీళ్ళల్లో మునిగిపోతే ఆ బాధితులు ఎవ్వరు రాలేదండి, ఒక తహసీల్దార్ రాలేదు, ఒక మంత్రి రాలేదు, ఒక ఎమ్మెల్యే రాలేదంటారు. మొదలు ఆఫీసర్లలో చెక్ చేసేది తహసీల్దార్నే. ఆ తహసీల్దార్ ఎందుకు రాలేదు అనేది జనం ప్రశ్నిస్తారు. ముందుగా అఫీషియల్స్ అంటే ఆయననే అడుగుతారు. కలెక్టర్ రాలేదు అంటారు. కలెక్టర్ పెద్ద జిల్లా ఉంటుంది కాబట్టి ఆయన అన్ని చోట్ల పోలేడు, అందుబాటులో ఉండేది ముఖ్యంగా తహసీల్దార్ కాబట్టి ఆయన వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత కరువు కాటకాలు, ఒక్కొక్కసారి 2 సంవత్సరాల వర్షాలు పడాయి, పంటలు ఎండిపోతాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ సాయంతో తర్వాత సర్వేయర్ని వెంట పెట్టుకొని పోయి ఎన్ని ఎకరాలలో ఎంత పంట నష్టం జరిగిందని పంట నష్టంగా అంచనా వేయాలి. ఇవన్నిటికి తోడు ముఖ్యంగా ఏంటంటే పెన్షన్స్, అన్ని పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవ్వాలి, విడో పెన్షన్ ఇవ్వాలి, ల్యాండ్ అగ్రికల్చర్ వర్కర్స్ పెన్షన్ ఇవ్వాలి, ఆసరా పెన్షన్ ఇవ్వాలి, ఇవన్నీ పెన్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క పెన్షన్ మీద ఇది కాదు. అలాగే టెనెన్సీకి సంబంధించిన 3080 సర్టిఫికేటు చాలా సంవత్సరాలు 3080 ఇవ్వాలి. తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఎలక్షన్. ఇప్పుడంటే ప్రాసెస్ చాలా ఈజీ అయింది. గతంలో కొంత పీరియడ్ కేటాయించేవాళ్ళు, ఆ పీరియడ్ లోపలనే ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. సంవత్సరం పొడవుతా 18 ఏళ్ళు నిండగానే ఎంబడే ఎన్రోల్ చేయడానికి పూర్తిగా అధికారం ఇచ్చారు అధికారులకు. తర్వాత ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు 2 నెలల వర్షాలు లేవు మనకి, కానీ వర్షాకాలం స్టార్ట్ కాగానే రూరల్ ఏమైపోద్ది అంటే ఆ చిన్న కోపులు అవి ఇవి నిండగానే ఆ గ్రామ ప్రజలు దబదబ వెళ్ళి నీళ్ళు తాగే ప్రయత్నం చేస్తారు. భయంకరమైన డయేరియా అవి ఇవి ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. అది అవి కాగానే వెంటనే మళ్ళీ వాళ్ళకి హెల్త్ క్యాంపులు కూడా పెట్టి అవన్నీ చెక్ చేయవలసి వస్తుంది. ఆయా గ్రామాలలో ఆయన మండల పరిధిలో ఉండే హాస్పిటల్స్ను డాక్టర్స్ వస్తురా లేదా చెక్ చేయవచ్చు. ఆయన స్కూల్కి వెళ్ళి అందరూ అధ్యాపకులు అటెండ్ అవుతురా లేదా, ఒకవేళ రాకుండా వెంబడే డిఈఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అంతే. ఒక కంప్లైంట్ కూడా రాయగలుగుతాడు ఆయన, రాయాలి కూడా, కానీ రాస్తలేరు. రాయాలి సరైన టైంకి రాకపోతే. తర్వాత మీ ఊళ్ళో మొదలే చెప్పాను అనుకుంటుంది జనన మరణాలు, ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ చేయాలి. తర్వాత ఎక్స్ప్లోజివ్స్ అంటాం. ఎక్స్ప్లోజివ్స్ అంటే పేలుడు పదార్థాలు ఒకరింట్లో ఎవరైనా దాచిపెట్టుకున్నట్టయితే అవన్నీ కూడా పర్మిషన్ లేకుండా ఏం చేసినా కూడా ఆయన మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునే అధికారం ఉంటుంది. ఎవరైనా అసైన్మెంట్ ల్యాండ్ అమ్ముకుర్రు అనుకోండి, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఆ భూమి అతని దగ్గర లాక్కొని పక్క పట్టేదారుకు గవర్నమెంట్కు తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. ఇవన్నీ కూడా తహసీల్దార్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా గతంలో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఉండేవి, దాన్ని కొద్దిగా మాడిఫై చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా రూల్స్ మారుకుంటూ వస్తున్నాయి. ఇది కూడా 1990లో ఫ్రేమ్ చేయబడ్డటువంటి రూల్స్. ప్రజలందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆయనకున్న అధికారాలు ఏమేమిటి మీకు ఎవరైనా తెలియకుంటే కొన్ని డౌట్ వస్తుంటాయి. ఏంటంటే ఇది జరుగుతుంది, ఎవరిని కలవాలంటే నేను చెప్పిన వీడియో ఒక్కసారి చూడండి. ఆయన దగ్గర ఏమేమి పవర్స్ ఉంటాయి, ఫలానా చెట్టు నరికేస్తారు అన్యాయంగా అంటే పోయి మరో కంప్లైంట్ చేయాలి మీరు, ఎంబడైనా స్టాఫ్ను పంపించి ఆపేస్తాడు, అది జరగాలి. కాబట్టి ఈ వీడియో చాలా ఉపయోగకరమైందని నేను కూడా అనుకుంటున్నా. గ్రామస్తులందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ
ఈ మొత్తం వీడియో చూస్తారని, చూసి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.